దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో వారు పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు కాకుండా వారు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేను మాత్రము దేవుని ప్రేమను చూపిస్తాను. ఆంట్ యు టైర్డ్? నిజంగా ఎంతకాలం ఇంకా డిప్రెషన్లో ఉంటారండి? ఇంకెంతకాలం ఈ వేదనలో ఉంటారండి? ఇంకెంతకాలము ఈ అసూయతోటి జీవిస్తారంటే? ఇంకెంతకాలం ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతారు? ఇంకెంతకాలము నిజమైన సంతోషం లేకుండా బ్రతుకుతారు? దేవుడు అంటున్నాడు, విడుదల పొందండి. అవును, మనం అంత్య దినాల్లోనే ఉన్నాం. అవును, మనం ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. కానీ దేవుడు అన్నాడు, మీరు కేవలము పైనున్న వాటి దానికోసమే నిరీక్షణ కాదు, ఇక్కడున్నంత కాలము ఆనందించుడి, ఫలించండి, అభివృద్ధి పొందండి. నేను మిమ్మల్ని ఆనంద భరితులుగా చేయాలని ఆశపడుతున్నానంటే నాకు ఇదేం వద్దు, నేను ఆ పరలోక రాజ్యం కోసమే. గుడ్, ఇట్ ఈస్ గుడ్ దట్ యు సీక్ హిస్ కింగ్డమ్, కరెక్టే. కానీ ఇక్కడ అందరితో పోరాడుతూ, అసూలు పెట్టుకుంటూ, ద్వేషాలు పెట్టుకుంటూ, భేదాలు పెట్టుకుంటూ నేను పరలోక రాజ్యం చేర్చబడతారేమో. కానీ ఇక్కడ అందరి జీవితాలు నరకం అయిపోతాయి. మీ జీవితమే మీరు సొంత చేతులతో నరకం చేసుకుంటున్నారండి. కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్సెక్యూరిటీస్, కమ్ అవుట్ ఆఫ్ దీస్ డ్యూయల్ పర్సనాలిటీస్. ఈ రెండు ద్వియ వ్యక్తిత్వాల నుండి బయటికి రండి. దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బీ టైర్డ్ అంట. మనము టైర్డ్ ఉండాలండి. యూ హ్యావ్ టు గెట్ ఫెడ్ అప్. ఇంకా నాకు చాలు, ఈ కృంగుదల అనే ఆత్మ చాలు, ఈ ద్వేషం అనే ఆత్మ చాలు, ఈ అసూయ అనే ఆత్మ చాలు, ఈ అభద్రత భావం అనే తలంపులు, ఈ ఆలోచనలు, ఈ ఆత్మ చాలు. ఎవరైనా దేవుడు దీవిస్తే నేను వారితో దేవుని స్తుతిస్తాను, వారితో పాటు దేవుని మహిమ పరుస్తాను.